నవ తెలంగాణ ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో ప్రజల దగ్గరికి వెళ్ళే విధంగా ఒక వార్తను వార్తలాగా తీసుకెళ్లడంలో చాలా ఉన్నతమైన ప్రమాణాలు పాటించింది. ప్రజలను చైతన్యవంతులు పరుస్తూనే తమ విద్యుక్త ధర్మాన్ని ఏదైతే ఒక జర్నలిస్ట్‌గా ఏం ప్రజలకు అందించాలి అనేటువంటి ఒక ప్రణాళికబద్ధంగా, ఒక నిబద్ధతతో ఉన్నటువంటి ఆహ్, ఒక మంచి పత్రిక. ఇటువంటి న్యూస్ పేపర్ ఉండడం తెలుగు వాళ్ళందరికీ ఒక ఆహ్, ఆహ్, మంచి ఇన్ఫర్మేషన్ ఫ్లో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా మనం తెలుసు, ప్రెస్ అంటే ఇది ఫోర్త్ ఎస్టేట్ అని మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి మనం చదువుకున్నాం. అదే ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్రెస్ ప్లే చేస్తది. తప్పకుండా మేము అధికారులమైనా సరే, ఎవరైనా సరే, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ లేకుంటే మా 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 నుంచి ఏమన్నా బెటర్ వేలో సర్వీస్ డెలివరీ కావాలన్నా గానీ మీరు మాకు చెప్పడం, వాటి మీద మేము ప్రజలకు బెటర్‌గా సర్వ్ చేయడం అనేది మేము విధించుకున్నటువంటి ఒక 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 ఆర్గనైజేషనల్ రిక్వైర్మెంట్ అది. దాని దగ్గరగానే చాలా ఆప్యాయంగా మీరున్నారు. మీ ప్రతి విలేకరు గూడా ఒకసారి ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత 10, 15 సంవత్సరాలు వేరే పేపర్‌లో పనిచేసినా, మళ్ళీ ఈ నవ తెలంగాణలో వచ్చినాక ఒక ఆత్మీయ బంధము మీ ఉన్నటువంటి విలేకరుతో ఏర్పడింది. ఇది ఈ పత్రిక యొక్క ఈ న్యూస్ పేపర్ యొక్క ఒక ప్రొఫెషనలిజంతో పాటు మీరు సెలెక్ట్ చేసుకున్న ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో పనిచేస్తున్న వాళ్ళు గూడా ఒక మానవీయ కోణంలో చూడడంతో పాటు విషయాలను ప్రొఫెషనలిజంతో చూడడం పాటు అధికారులతో కూడా మంచి ప్రొఫెషనల్ ర్యాపో మెయింటైన్ చేశారు ఇన్ని రోజులు. అదే ఇంకా ముందు తరాల వాళ్ళకు కూడా ఇవ్వాలి. 100 వసంతాలు ఈ పత్రిక చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ రోజులు కూడా ఈ పత్రిక నడవాలనే ఒక హృదయపూర్వకమైనటువంటి ఒక ఆహ్, ఒక వి శుభాకాంక్షలు, ఆ విశ్వాసంతో మీకు తెలియజేస్తున్నాను.